తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. నిన్నటి దినాన చలో గవర్నర్, చలో రాజ్భవన్ చాలా సక్సెస్ఫుల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది హైదరాబాద్కు తరలి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళా ఉద్యోగులను కూడా తమ ఇండ్లు వదిలిపెట్టి ఈరోజు రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. చాలామంది మేము ఈ వయసులో రోడ్డు ఎక్కడం బాధాకరమని కొన్ని ఛానళ్ళలో ఇచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ వయసులో మేము ఇంట్లో ఉండాల్సిన వాళ్ళ రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి ఈరోజు మేము అరెస్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా బాధపడ్డాం. అంతేకాకుండా ఈరోజు మరణం మన దృష్టికి వచ్చింది. మళ్ళొక పోలీస్ అధికారి ఈరోజు మరణించడం జరిగింది. ఇవన్నీ విషయాలు ముందుకు పోయే ముందు దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన ఒకసారి విందాం. దయచేసి ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కానీ సబ్స్క్రైబ్ కండి, దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా సోషల్ మీడియా బాగా రిపోర్టింగ్ను కొడుతుంది ఛానల్ కిందికి పోనికి. కాబట్టి మీరే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు తల నరుక్కుంటా అన్నాడు. దేనికోసం నరుక్కుంటా అన్నాడు? ఒక అబద్ధాన్ని ఈ విధంగా కూడా చెప్పగలుగుతారా అనే పాయింట్ ఒకటి చూద్దాం. అంతేకాకుండా నిన్నటి దినాన ఇది అంటే చలో రాజ్భవన్, దాని తర్వాత మన ముందున్నటువంటి ఇంకా కార్యక్రమాలు ఇంకా అనేక ఉన్నాయి. వాటి గురించి మనం చర్చించే ముందు తక్కువ టైంలో షార్ట్లా మనం కొట్టేద్దే ప్రయత్నం చేద్దాం. ముందుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫ్రస్ట్రేషన్కి పోయిండు. దాన్ని ఈరోజు అంటే నేను చలో రాజ్భవన్ దాన్ని ఈరోజు ఏ పేపర్ కూడా రాయలేదు. లాస్ట్లో మరి ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన నమస్తే తెలంగాణ కూడా రాయలేదు. నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఈరోజు వార్త రాలేదు. ఇక తక్కిన పేపర్లు అయితే రానే రావు, చిన్న పత్రిక. కానీ ఒక ఆంగ్లేయ పత్రిక మాత్రం పూర్తి వాస్తవాలు మనం అనుకున్నట్టు రాసింది. ఒక ఆన్లైన్ పేపర్, అది ఏదో హైదరాబాద్ అని వచ్చింది. దాన్ని కూడా మనం చదువుదాం. దానికంటే ముందు దీని అన్నిటి మీద ఫ్రస్ట్రేషన్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు మీడియాను అయితే మేనేజ్ చేయగలిగిండు, కానీ సోషల్ మీడియాను మేనేజ్ చేయలేకపోయిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తల నరుక్కుంటా అన్నాడు. ఎందుకు నరుక్కుంటా అన్నాడు ఒకసారి మనం విన్నాక ముందుకు పోదాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ కి కర్మానం ఉంటే ఫామోస్ నుంచి ఎంపీ స్టేడియం రా. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ కి కర్మానం ఉంటే ఫామోస్ నుంచి ఎంపీ స్టేడియం రా. 70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చినారు. లెక్క కట్టి తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా 70,000 ఉద్యోగాలు చూపించినాం. ఈరోజు బక్క జడ్సన్ గారు మీ తల మీద 5,55,000 ఎంటికలు ఉన్నాయి, మీరు ఎంటికలు లెక్క పెట్టుకోండి, ఒక్క తక్కువైనా కానీ తల నరుక్కుంటా అనే తీరుగా ఒక పచ్చి అబద్ధం ఈరోజు నిండు సభలో చెప్తా ఉన్న ముఖ్యమంత్రి గారు. అసలు ఇచ్చిన పదవులన్నీ ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన పోస్టులు 20,500 పోస్టులు. 20,500 పోస్టులలో దాదాపుగా టీచర్ల పోస్టులు 7,500 పోస్టులు, 13,000 పోస్టులు ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులై అంటే ప్రభుత్వంలో వేరే శాఖలే అన్ని కలిపి వాళ్ళ యొక్క 13. ఇది అత్యధిక మరణిస్తున్నారు ఎవరు ఈ రోజు అనంటే టీచర్లు మరియు పోలీసులు. వీళ్ళు ఎక్కువ శాతంగా ఎక్కువ తీరుగా ఈరోజు మరణించే పరిస్థితి ఉన్నది. ఒకసారి ఇవాళ ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఈరోజు అసువులు బాసిండ్రు. మన దృష్టికి ఈరోజు ఇది రావడం జరిగింది. అంటే ఈరోజు ఒక్కరోజు కూడా పలానోళ్ళు లేకుండా జరగని పరిస్థితి లేదనేది లేదు. ఈరోజు మరొక పోలీస్ అధికారి ఈరోజు వాళ్ళ కొడుకు మనకు సంబంధించిన మనతోని నిత్యం రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం మనకు సపోర్ట్ చేస్తూ మన వెంబడి నడుస్తున్నటువంటి ఒక అధికారి మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి ఇంకొక ఆఫీసర్ అంటే ఇవాళకి 61 మంది ఇప్పటి వరకు మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు అసువులు బాసిన వారు 61 మంది అయినారు. అంటే లెక్క పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి తగ్గకుండా మాత్రం మీరు చూసుకున్నది మాత్రం చాలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సార్ ఐడి నంబర్ వచ్చి, సార్ పేరు వచ్చి జగన్నాథం ఏఎస్పి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఈయన నంబర్ వచ్చి 5687 ఐడి నంబర్ 1983 02287. ఓకే. ఏఆర్
ఏఆర్ఏఎస్ఐ సారు పోలీస్ డిపార్ట్మెంటు హైదరాబాద్కు సిటీ సంబంధించినటువంటి ఏఆర్ఏఎస్ఐ గారు 61వ నంబర్ వాళ్ళ కుటుంబస్తులు మన వారికి పంపినారు. ఈరోజు అత్యధికంగా టీచర్లు పోలీసులు ఎందుకు మరణిస్తూ ఉన్నారు, ఎందుకు ఎక్కువ శాతం చనిపోతూ ఉన్నారు, ఎందుకు వీళ్ళే ఎక్కువ నంబర్ నమోదవుతూ ఉన్నది అనేది మనము పోయే ముందుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తల నరుక్కుంటా అన్నారు. తల నరుక్కుంటా అనే వాళ్ళు ఈరోజు దేనికోసం నరుక్కుంటా 70,000 పోస్టులు అసలు ఎక్కడ నింపినరు? ఈరోజు దీనికంటే ముందు అసలు ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిండ్రు దీని మీద చెప్పిన తర్వాత నేను ఒక నిరుద్యోగి జనార్దన్ మనకు మద్దతు ఇచ్చే జనార్దన్ను లైన్లో తీసుకుందాం. ఒకసారి ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పినారు. मानसिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। ఇది ప్రియాంక గాంధీ గారు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడ ఇచ్చినట్టు కనబడుతుంది? మనకైతే ఇవాళ వరకు 4,000 నిరుద్యోగ భృతి ఇయ్యలే. ఇవాళ 4,000 నిరుద్యోగ భృతి ఇయ్యని నీవు ఏకంగా 70,000 పోస్టులు నింపినా అని చెప్పి పచ్చి అబద్ధం చెప్తున్నా. జనార్దన్ గారు నమస్తే. ఒకసారి ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిండ్రో మీకు వినిపించినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన తర్వాత మీరు నిరుద్యోగులు అసలు 70,000 పోస్టులు నింపినా లేదా అని మీ వివరంగా చెప్పొచ్చు. ఒకసారి ప్రియాంక గాంధీ గారి మీటింగ్ లో నువ్వు కూడా ఉన్నావు అనుకుంటా. నేను ప్రియాంక గాంధీ గారు చెప్పినప్పుడు मानसिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। ఓకేనా? ఇది ప్రియాంక గాంధీ వాయిస్ గతంలో. ఇక ఇవాళ మన సత్య హరిశ్చంద్ర ప్రసాద్ ఫోటో మాట ఏమన్నాడో ఇందాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ ని అనుమానం ఉంటే ఫామ్ హౌస్ నుంచి ఎల్బీ స్టేడియం 70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన తలలు లెక్క కట్టి లెక్క చూపుతూ తలకాయ తగ్గిన ఆ తల తీసుకుంటా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చి చూపించినాం. ఈయన తల మనకెందుకు కానీ ఆ తలలో తలకాయలేదు ఏం లేదు. ఆ తల నాకు వద్దని చెప్పిన, నరుకోవద్దని చెప్పిన. జనార్దన, ఇప్పుడు 70,000 పోస్టులు ఎట్టెట్లా నింపిండ్రు? ఇప్పటికీ మొన్న బట్టి విక్రమార్క గారు కౌన్సిల్లో ప్రకటించారు 20,500 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవి మన ఇంతమంది రిటైర్డ్ అయినా అన్నారు. ఈరోజు ఓవరాల్గా ఏం చెప్తావు? నువ్వు చెప్పే ఫిగర్ చూపెడుతున్నా స్క్రీన్ పైన. అసలు ఎన్ని పోస్టులు నింపిండ్రు ముఖ్యమంత్రి? 70,000 నింపిండ్రా? 70,000 కాదన్నా. ఇప్పుడు ఈయన ఉద్యోగాలు ఇచ్చిందంటుండు, ఆయన ఉద్యోగాలు ఇచ్చిందంటుండు. అసలు వీళ్ళు ఇంట్లోకెళ్ళి ఇచ్చిర్రా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనేటటువంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు, ట్యాక్స్ కడితే ఆ వచ్చిన పైసలతోటి ప్రజలకు ఒక సంక్షేమం ఒక గవర్నెన్స్ అందించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ లో, టీచర్లో, మున్సిపాలిటీలలో, వీటిలలో వాళ్ళు కట్టిన డబ్బులతోటి వాళ్ళకి సేవకులు నియమిస్తున్నారు. ఈయన ఏమన్నా ఇంటకెళ్ళి ఇచ్చిందని 70,000 ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన సవాల్కి రమ్మంటాడు. ఆయన నేను ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు చెప్పుకుంటున్నావు అంటారు. ఆయన గడి అమ్మిచ్చిందా, ఈయన భూమి అమ్మిచ్చిందా? ఇది ఫస్ట్ ప్రజలు గ్రహించాలి. ఇంకొకటి, వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లలో లిటిగేషన్స్ ఉన్నాయి. అది సాల్వ్ చేయమని ఆ రోజు కోర్టుకి వెళ్తే మీ దగ్గర డబ్బులు లేవు, రోజు కారం మెక్కులు తింటున్నారు, మీకు ఆయన నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఆ క్వశ్చన్ కూడా ఇచ్చిర్రు, ఎంత నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అని లంగా అని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడి 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పేసి ప్రియాంక గాంధీతో చెప్పించింది. అది ప్రియాంక గాంధీ ఇప్పుడు చెప్పింది. ఆ సందర్భంగా వచ్చింది. అప్పుడు ఆ లిటిగేషన్ నేను సాల్వ్ చేస్తాను నోటిఫికేషన్ ఆగితే అవి చేయకుండా అట్టనే ఇచ్చిండు. పోలీసులై అప్పుడు వచ్చినాయి లొల్లిలలో రాసినాయి. ఈ జేఎల్, డిఎల్, గురుకులాలు, గ్రూప్ 2, గ్రూప్ 3 అప్పుడు వచ్చిన నోటిఫికేషన్లు. ఈయన రాగానే గ్రూప్ 3 2,000 పెంచుతా, గ్రూప్ 3 2,000 పెంచుతా అని చెప్పిండు. పెంచలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ రద్దు చేస్తాడు, చేయలేదు. ఏది చేయలేదు. హెల్త్ డిపార్ట్మెంట్ 5,000, డిఎస్సి 5,000, ఇంకా మిగతా అన్ని కలిసి 2-3,000 ఇచ్చిండు. అంతకు మించి ఏమి ఇవ్వలేదు.
టోటల్గా ఎన్ని ఇచ్చిండు? ఇప్పుడు 70,000 అని అంటుండు. ఓవరాల్గా నువ్వు చెప్పే టీచర్లు 5,500 పోస్టులు. ఓకే, ఈయననే ఇచ్చింది అనుకున్నాం. ఆయన నోటిఫికేషన్ ఈయననే ఇచ్చింది అనుకున్నాం. స్టాఫ్ నర్సులు ఒక 5,000, 10,000. గ్రూప్ 1 ఎన్ని మొన్న? 560. అరే ఉండని అబ్బా, అవునబ్బా ఈయననే ఇచ్చిండు అనుకున్నాం. సరే ఈయననే ఇచ్చిండు. 5,500 ఎంత? 10,000 12,500. ఎస్ఐ కానిస్టేబుల్ 18,000 ఈయన ఇచ్చినాయి. అదే పత్రాలు ఇచ్చిండు, ఈయన ఇచ్చిండు 18,000. 18,000 ఇవి 11,000, 39,000. అచ్చా 39, 40,000 ఈయన ఇచ్చింది అనుకున్నాం. గ్రూప్ 2 800, 40,800. గ్రూప్ 4 8,000. ఓకే, 48,500. గ్రూప్ 3 1,300. 5,000 ఒక 100. 50,000 ఒక 100. 51,000 రౌండ్ ఫిగర్. ఇంకా రైట్, ఓకేనా? అవేనున్నాయి. ఇక ఎన్ని కలిపి ఒక 12-13,000 వస్తాయి. 13,000 గదే 60,000. ఇక 70,000 గుంజిండి ఆయన. 60,000. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇలా దాదాపు 50,000 గత ప్రభుత్వ నోటిఫికేషన్లు. 50 కాదన్న, 12,000 పోతే 60,000 అంటే 50,000 అంతే. 50,000 ఆ ఫామ్ హౌస్ 12,000 ఈయన నోటిఫికేషన్లు అంతేనా? అంతే. 12,000 ఇచ్చింది ఈయన. 62,000. మరి 70,000 అంత గట్టిగా ఎట్లా చెప్తారు? నేను ఇచ్చిన, నేను చేసిన, నేను చెప్పిన. ఇప్పుడు అసలు ఎన్ని డిపార్ట్మెంట్, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మరి ప్రియాంక గాంధీ ఏం చెప్పి 2 లక్షల పోస్ట్ సంవత్సరం లోపు నింపుతా అన్నది. 2 ఏళ్ళు దాటింది. ప్రతి నెల నిరుద్యోగ భృతి 4,000. నిరుద్యోగ భృతి 4,000. మరి అది చెప్పాలే కానీ ఈ లంగ మాటలని చెప్తారేంది అన్న? ఒక్కటన్నా, తెలంగాణలో అసలు ప్రతిపక్షం అనేటటువంటిది సరిగ్గా పనిచేయడం లేదు. నిరుద్యోగ సమస్య నిరుద్యోగులే కొట్లాడాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన పైసలకు రిటైర్మెంట్ వాళ్ళే కొట్లాడాలి. దాంట్లో మీరు కొట్లాడారు, దీంట్లో వీళ్ళ గురించి నిరుద్యోగుల గురించి ఆమర నిరాకరించ చేసిరు. యవన్ సమస్యకి వాళ్ళే కొట్లాడాలి. రైతులు దానికి రైతులే కొట్లాడాలి. వీళ్ళు పోతారు, స్టేజీల మీద ఉండొస్తారు. ఖచ్చితంగా వీళ్ళని అందరినీ సంఘటితం చేసి రేవంత్ రెడ్డి అనేటోడు ఆగమైపోతాడు. దానికి మూలంగా గ్రూప్ 1 కనుక ఇప్పుడు ఎగిరిపోతే అయిపోతుందని ఆయన రేపు జడ్జిమెంట్లు ఉన్నాక ఈ రోజు అసలు జడ్జీలు ఎట్లా కలుస్తారు ముఖ్యమంత్రులను? ప్రభుత్వానికి ఒక అత్యంత కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ వచ్చే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎట్లా కలుస్తాడు? ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎట్లా కలుస్తాడు ఆయనను? ఇదంతా దేనికి సంకేతాలు? అసలు ఎడిపోతుంది రాజ్యం. అసలు రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాం అన్న, అసలు రేవంత్ రెడ్డి అనేటోడు వైట్ పేపర్లు ఎందుకు రిలీజ్ చేయడు? ప్రతిదీ గాలి మాటలు మాట్లాడి చేసేటోడు తలకాయలు నరుకుంటా, నువ్వు తలకాయ నరుకోడు, ఆయన నరుకోరు, ఇద్దరు సావులు, ఓన్కి ఏం సంబంధం లేదు. మీరు సచ్చినా ఏం లేదు, బతికినా ఏం లేదు. ఇప్పుడు నేను అంత పెద్ద ప్రోగ్రామ్ జనార్దన ఏది చలో రాజ్భవన్ దాదాపు 100ల సంఖ్యల పోలీస్ స్టేషన్, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. లాస్ట్లో నమస్తే తెలంగాణ కూడా రాయలేదబ్బా, అదే ప్రతిపక్ష పేపర్ కూడా రాయలే. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి అవన్నీ వేరే. ఒక్క ఇంత పెద్ద సబ్జెక్ట్ చలో రాజ్భవన్ అబ్బా, 100 మంది పోలీసులు, 100 మంది పోలీసులు నన్ను అరెస్ట్ చేసింది. నా దగ్గరకే 20 మంది పోలీసులు నన్ను అరెస్ట్ చేసిండ్రు. 100 మంది పోలీసు డిప్యుటేషన్ అయి ఉన్నారు. ఒక్క పత్రిక రాయలేదబ్బా.
పత్రికలను కాదు, జ్యుడిషియల్ కానీ ఇది కానీ అన్నీ కానీ ఈరోజు ఎట్లా నడుస్తున్నాయో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడే 61 నంబర్ ఇంకో రిటైర్డ్ ఉద్యోగి మరణించినట్టు ఇప్పుడే ఫోటో వచ్చింది పెట్టిన స్క్రీన్ మీద. ఈయన వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయడంటున్నావు అన్న? ఒక డేటాను రిలీజ్ చేయొచ్చు కదా. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టింది, ఈయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఈయన దాంట్లో అపాయింట్మెంట్ ఇచ్చినోడు మొగోడు అంటుండు కదా, ఈ మొగోడు చేసింది ఏంటో చెప్పాలి కదా. ఈయన నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన చెప్పాలి కదా. పత్రాలు ఇచ్చినోడు గొప్పోడు అంటుండు కదా, మరి అది ఎందుకు చేయడు? ఇంకొకటి అన్న, ఈయన పెద్ద ఇంకా నిరుద్యోగులకు తెలియని అంశం ఏందో తెలుసా? గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ కూడా అమ్ముడు పోతున్నాయి. ఎట్లా అంటే 14 ఏళ్ళలో తెలంగాణలో పక్క రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1000 పోస్టులు 100 పోస్టులు నింపారు. 4 రిక్రూట్మెంట్ జరిగినాయి, 400 పోయినాయి. మా కాడ 563 క్యాడర్ స్ట్రెంత్ ఉంది. ఎందుకు ఇంతమంది రిటైర్డ్ అవుతుంటే పోస్టులు పెరగలే? ఎందుకంటే వీళ్ళకి కావాల్సుకున్న వాళ్ళందరికీ కూడా యాక్సిలరీ ప్రమోషన్స్ ఇచ్చి, ఇష్టం వచ్చినట్టు ప్రమోషన్లు ఇచ్చి, గ్రూప్ 2లో GADలో జాయిన్ అయితే వాళ్ళని అందరినీ తీసుకొని పోయి డైరెక్ట్ RDOలను చేసిండు, మున్సిపల్ కమిషనర్లను చేసిండు, మిగతా ఆఫీసర్లను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను చేసిండు. ఇప్పుడు నిన్న ఇంకో నోటిఫికేషన్, నా బంధువుల ఇంకొక అంశం కూడా మాట్లాడినా. 1943 మంది ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ వస్తుంది ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు. అన్న ఇంకేదో తెలుసా, రాబోయే రోజులలో ఈయన తెలంగాణ లేదు తెలంగాణ లేదు రెండింటిని కలిపే అంటాడు. ఈయన ఆ ఉద్యోగాలకు వీళ్ళని ఇచ్చేదేంది? ఏపీ ఉద్యోగులని ఇక్కడ ఆయన ఇస్తాడు. ఇంకొక గద్దరన్న బిడ్డపై గద్దరన్న విగ్రహం గురించి చంద్రబాబు నాయుడు కలిసేదేంది? అంటే ఈయననే బొమ్మన్నట్టు కలిసి రాపో అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే వైరుధ్యమైనటువంటి భావస్వరూపేత లేనటువంటి వాళ్ళకి కలుస్తున్నారంటే తెలంగాణకు భవిష్యత్తులో ఎంత నష్టం జరగబోతుంది అనేది గ్రహించాలి. అంటే ఈ విషయానికి సంబంధం లేకున్నా గానీ ఈయన చేసేటటువంటి పనులు, ఈయన కింద ఉండేటటువంటి వాళ్ళను ఆంధ్ర తెలంగాణ తెలంగాణలో ఉన్న వ్యక్తులను ఏ విధంగా కలుపుతున్నాడో చూడండి. అసలు గద్దర్నన్నను చంపించిందే ఆయన, గన్నులు పెట్టి పేల్పించినోడే వాడు. అలాంటి వాడిని పోతున్నాడు. ఏపీ ఉద్యోగాల కొరకే కదా తెలంగాణ తెచ్చుకుంది. అలాంటి తెలంగాణలో మళ్ళీ ఏపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుందంటే ఏంది? ఇప్పుడు అందుకని చెప్తున్నా కదా, ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు గవెందుకు చెప్పుకోవాలి, నేను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతమంది ఇచ్చిన, నిరుద్యోగ భృతి ఇచ్చిన అని చెప్పుకోవాలి. కానీ ఖాళీలు ఎట్లన్నా వాళ్ళు చేయించుకోవాల్సిందే. ఇప్పుడు రెవెన్యూ ఎవరు వసూలు చేస్తారు? రెవెన్యూ కాంగ్రెస్ కార్యకర్తలపై వసూలు చేస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డిపై వసూలు చేస్తారా? రెవెన్యూ ప్రభుత్వం కదా, ప్రభుత్వ ఉద్యోగులు కదా వసూలు చేయాల్సింది. రెవెన్యూ ఎట్లా వస్తుంది ప్రభుత్వానికి? అంతేగాని కాబట్టి దానికోసం నువ్వు నియామకాలు చేయాల్సిందే. ఇవాళ 40 లక్షల మంది నిరుద్యోగ భృతి ఇచ్చారు, గ్రేట్. కానీ నేను నౌకర్లు ఇచ్చినా, నేను పాత నోటిఫికేషన్ నిన్న లెక్కలో చూపెట్టుకో.